హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ వనజా పాష్కంటి. ఆత్మవిశ్వాసం అంటే మనపై మనకున్న నమ్మకం, ఈ పనిని నేను చేయగలననే ధైర్యం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాన్ని సాధిస్తాము. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ పని చేయలేక నిస్సత్తుగా జీవిస్తాము. ఇందుకు ఉదాహరణగా నేను ఒక ఏనుగు మావటి వాడి కథను మీకు చెప్తాను. ఒక పెద్ద ఏనుగుని చిన్న తాడుతో చెట్టుకు కట్టివేస్తాడు మావటివాడు. అటువైపుగా వెళ్తున్న ఒకతడు, ఏంటయ్యా ఇంత పెద్ద ఏనుగును చిన్న తాడుతో కట్టివేశావు, అది తెంచుకొని పారిపోదా అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా మావటివాడు, ఇది చిన్నగా ఉన్నప్పుడు ఈ ఏనుగును నేను ఇనుప గొలుసులతో బంధించేవాడిని. అప్పుడు అది పారిపోవడానికి ఎంతగానో ప్రయత్నం చేసింది, కానీ ఎన్నోసార్లు విఫలం చెందింది. కాబట్టి అది చిన్నతనం నుండి చాలా సార్లు ప్రయత్నించి విఫలం చెందడం వల్ల దాని మనసులో ఒక ఆలోచన తట్టింది, ఒక భావన దాని మెదడులో ముద్ర వేసుకుపోయింది. ఏంటంటే, నేను ఈ పనిని చేయలేను, ఇది నా వల్ల కాదు అనే ఆలోచన దాని మెదడులో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి అది తెంచుకొని పారిపోవడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు పెద్దదైంది, దానికి తెంచుకొని పారిపోయేంత శక్తి ఉన్నప్పటికీ కూడా అది ప్రయత్నం కూడా చేయట్లేదు అని చెప్పాడు మావటివాడు. ఇదే ఉదాహరణను మన జీవితాలకు అప్లై చేసుకున్నప్పుడు, మన జీవితంలో ఎప్పుడో ఒకసారి జరిగిన ఒక అపజయాన్ని గుర్తుంచుకొని పదే పదే కుంగిపోతూ కృషించిపోకుండా ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడే మనం విజయాన్ని సాధిస్తాం. విధి రాతను సైతం ఎదిరించి విజయాన్ని చేరిన ఒక మహిళ విజయగాథే మయూరి. చందమామ లాంటి అందం, మయూరి లాంటి నాట్యం, తనదైన హావభావాలతో ముద్రలతో ప్రపంచ జనాన్ని అందరినీ ఆకర్షించిన నాట్య మయూరి సుధాచంద్రన్. వీరు కేరళలో 1964లో కేడి చంద్రన్ అనే దంపతులకు జన్మించారు. 1981లో వీరు ముంబై నుండి తమిళనాడుకి వస్తుండగా కారు ప్రమాదం జరగడం వల్ల వారి కాలు ఇన్ఫెక్షన్ కు గురై తీసివేయడం జరుగుతుంది. ఇంకా 2 కర్రల సహాయంతో నిల్చున్న తన బిడ్డను చూసి ఎంతగానో ఆవేదన చెందుతారు, కుంగిపోతారు వారి తల్లిదండ్రులు. అయినప్పటికీ కూడా సుధాచంద్రన్ ఏమాత్రమో బాధపడకుండా ఆత్మస్థైర్యంతో కర్రల సహాయంతో ప్రాక్టీస్ చేస్తుంటది. ఇంకా కొన్ని రోజులకు 2 సంవత్సరాల తర్వాత ఆమె జైపూర్కి వెళ్లి జైపూర్ ఫుట్ ని అంటే కృత్రిమ కాలుని అమర్చుకుని వస్తుంది. ఇప్పుడు జైపూర్ ఫుట్ ని తగిలించుకుని ఎంతో అద్భుతంగా ప్రాక్టీస్ చేసి విజయవంతంగా మన దేశంలోనే కాక బయటి దేశాల్లో కూడా, యూరప్, కెనడా, మిడిల్ ఈస్ట్ వంటి దేశాల్లో తనదైన అద్భుత ప్రదర్శనను ఇస్తుంది సుధాచంద్రన్. ఆమె యొక్క నాట్యం చూసిన ప్రపంచ ప్రజలంతా ఆశ్చర్యపోతారు. ఆమె అంత గొప్ప స్ఫూర్తి ప్రదాయిని. అందుకనే సంగీతం శ్రీనివాస్ గారు మన తెలుగులో ఆమె జీవిత చరిత్రని బయోపిక్ గా తెలుగులో తీశారు, మయూరి అనే పేరుతో. ఓన్లీ మయూరే కాక నాచే మయూరి అని హిందీలో, తర్వాత ఇంకా తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేయబడింది. ఈ మయూరి అనే తెలుగు ఫిల్మ్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. ఈమెకు యాక్సిడెంట్ కాకముందుకు ఈమెకు ఒక ఓన్లీ డాన్సర్ గానే అందరికీ తెలుసు. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రపంచ ప్రజలందరికీ ఈమె జీవిత చరిత్ర, ఈమె ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈమె యొక్క జీవిత చరిత్ర 10th క్లాస్ ఇంగ్లీష్ పుస్తకాల్లో కూడా ప్రచురించడం జరిగింది. ఇప్పటికీ కూడా తను 45 సినిమాలలో నటించింది. ఇప్పటికీ టీవీ రంగంలో రాణిస్తుంది. ఆమె కాలిపోవడం లోపం కాదు, కాలిపోయిందా అని కృంగిపోవడమే లోపం అని సమాధానం ఇస్తుంది సుధాచంద్రన్. నేటి యువతకు, ఈ ప్రపంచానికి ఆమె గొప్ప స్ఫూర్తి ప్రదాయిని.
హ్యాట్స్ ఆఫ్ సుధా చంద్రన్ మేడం. థ్యాంక్ యూ సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం.